హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే వంకాయ టమాటో కర్రీ అండి. ఇదైతే సింపుల్గా అలాగే క్విక్గా చాలా టేస్టీగా గ్రేవీ లాగా ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీని అయితే పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే పోపు దినుసులను యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని వీటిని అయితే కొంచెం వేగనివ్వాలి. తర్వాత అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకును కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని అయితే మనం ముందుగానే మిక్సీ వేసి ఉంచుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి పేస్ట్ని అయితే వేసాము. ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే మనం ఈ ఆయిల్ అయితే కొంచెం బాగా వేగనివ్వాలి. అలాగే ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే వంకాయలను అయితే మనం ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలండి, లేదంటే మనకి వగరొచ్చేస్తాయి. మేమైతే గుత్తి వంకాయలను తీసుకున్నామండి, చిన్న వంకాయలు అనమాట. వాటిని అయితే 4 పీసెస్కి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే వంకాయలను కూడా మనం అయితే ఈ బాండీలోనే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అయితే వీటిపైన అయితే ఉప్పునైతే చల్లుకోవాలండి. 1 స్పూన్ వరకు సాల్ట్ ఉప్పునైతే మనం యాడ్ చేసుకొని ఈ వంకాయ ముక్కలంతా కలిసేలా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత అయితే మూత పెట్టి ముందుగా వంకాయ ముక్కలను అయితే మనం మగ్గనివ్వాలండి. ఇలా మగ్గించుకునేటప్పుడైతే మనం మధ్య మధ్యలో మూత తీసి ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టి అలా వంకాయ ముక్కలు అయితే మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలండి. ఇలా కలుపుకోకపోతే మాడిపోతుంది, అందుకని మధ్య మధ్యలో అయితే మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే ఇందులో టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ టమాటో ముక్కల్ని కూడా మనం అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కారాన్ని అయితే వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి దీన్ని అయితే మరొక 10 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి. తర్వాత అయితే ఇందులో ధనియాలు జీలకర్ర మిక్సీ వేసుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక చిటికెడు ధనియాలు జీలకర్ర పౌడర్ని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టి దీన్ని అయితే ఒక పావు గంట పాటు అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహాఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.